హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ బాగుంటారు అని కూడా అనుకుంటున్నాను. ఓకే అండి, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు శివగంగా టారోట్. ఓకేనా, వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరూ ఫుల్ సపోర్ట్గా చేస్తున్నారు. మీ లవ్వింగ్ సపోర్ట్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకేనా అండి, అందరూ కూడా ప్రతి ఒక్కరు నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ పర్సన్ యొక్క నేమ్ని థర్డ్ టైం అంటే ఒక 3 టైమ్సా, ఒక 5 టైమ్సా, మీకు కుదిరినంత వరకు కొద్దిగా అంటే సైలెంట్గా ఉండి మీ పర్సన్ యొక్క నేమ్ని తీసుకోండి. ఓకేనా, అలాగే మీ పర్సన్తో ఉన్న గుడ్ మెమొరీస్ని మీరు క్లైమ్ చేసుకుంటూ ఉండండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు అండ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని మాత్రం క్లైమ్ చేసుకొని మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల మీరు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీ ఆదరాభిమానాలు పైన ఎప్పుడు ఇలాగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, కంటెంట్ ఏంది అక్కయ్య చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? కంటెంట్ చెప్తాను, వినండి. ముందుగా మీకు చెప్పే విషయాలు రోజు చెప్తూ ఉంటాను. ఏంటి అక్క ఊత పదంలాగా రోజు చెప్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది కొత్తగా చూసేవారు ఉంటారు. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాని వారికి అర్థం కావాలని మరీ చెప్తాను. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకేనా, మీ లవ్వింగ్ సపోర్ట్ మాకు ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నానండి. ఓకేనా, ఈ రీడింగ్ వచ్చేసి నాటే పర్సనల్ రీడింగ్, అంటే పర్సనల్ రీడింగ్ కాదండి, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా, టైమ్లెస్ రీడింగ్ అండి. మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, టైమ్లెస్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా, జనరల్ రీడింగ్ అంటే జనరల్గానే ఉంటుంది. అంటే ఎంతమంది చూస్తే అంతమందికి, మీరు చూసేవారు ఎవరైనా అవ్వండి, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. చూసేవారు మేల్ ఫీమేల్. ఓకేనా, సింగిల్ మదర్ అవ్వచ్చు, సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, పెళ్ళైన వారు అవ్వచ్చు, పెళ్ళి కాని వారు అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, కోర్టు సమస్యలు ఉన్నవారు అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్యలనే ఉండవని. ఓకేనా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రీడింగ్ అనేది మీరు చూడొచ్చు. ఓకేనా, కొన్ని పాయింట్స్ మీకు రిజనెంట్ అవ్వచ్చు, కొన్ని పాయింట్స్ మీకు రిజనెంట్ అవ్వకపోవచ్చు. రిజనెంట్ అయినవి మాత్రమే మీ అని తీసుకోండి. మీకు రిజనెంట్ అవ్వకపోతే మీరు కాదని తీసుకోండి, మరొక వీడియో చూడండి. ఓకేనా, ఒకవేళ మీకు ఇది రిజల్ట్ అవ్వలేదు అనుకో, జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఒక టైం పాస్ లాగా అయితే అనుకోండి. లేకపోతే ఇది వదిలేయండి, ఇది స్కిప్ చేసి మరొక వీడియో చూసేయండి. ఓకేనా, ఓకే అండి. ఇప్పటి వరకు చాలా పేషెన్స్గా నా రీడింగ్ అంటే నేను చెప్పే మాటలు మీరు వింటున్నందుకు చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సరే అండి, కంటెంట్ చెప్తున్నాను, ఇంకా ఆలస్యం ఎందుకు, నేను చెప్పేస్తున్నా. ఓకే, మరికొద్ది గంటలలో మీ మనసులో ఉన్న మీ పర్సన్ కొన్ని మార్పులు, కొన్ని కండిషన్లు, కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారంట. మరి అవేంటి అంటే మీ పర్సన్ మరి మీ లైఫ్లో నుంచి మరి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, అసలు ఏంటి? ఓకేనా, ఇదండి. ఓకేనా, చూడండి, కంటెంట్ అయితే చెప్పేశాను. పూర్తిగా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుందండి. ఓకేనా, మధ్యలో వదిలేస్తే అది మీకు కూడా మధ్యలోనే ఉంటుంది, అర్థం కాదు, అర్థం అవ్వదు. ఓకేనా అండి, ఓకే అండి. ఎవరికైనా రిజనెంట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనిపించే ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకేనా, నెంబర్ కనిపిస్తుంది కదా, కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్కి అయితే పేమెంట్ అయితే చార్జబుల్ అవుతుంది, ఫ్రీగా చెప్పబడదు, మనీ తీసుకుంటారండి. ఫుల్ రీడింగ్కి పేమెంట్ వేరే ఉంటుంది, 1-2 క్వశ్చన్స్కి పేమెంట్ వేరే ఉంటుందండి. ఓకే అండి, చాలా ఆలస్యం అవుతుందని అనుకుంటున్నాను. ఏమీ అనుకోవద్దు ప్లీజ్, ఇబ్బంది పడద్దు ఎవ్వరు కూడా. నా మాటలు మీకు ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే ఏమీ అనుకోవద్దండి. ఓకేనా, అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్, కామెంట్, షేర్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, నేను క్లైమ్ చేసుకోమన్నాను కదా, క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ యొక్క పేరు, వారి గుడ్ మెమరీస్. ఓకేనా, బ్లెస్ మీ శివయ్య, బ్లెస్ మీ గణపయ్య, యూనివర్స్, గ్రాటిట్యూడ్, యూనివర్స్, గ్రాటిట్యూడ్.
యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూడబోయే వ్యూవర్స్కి మంచి రీడింగ్ ఇవ్వాలని, మంచిగా కనెక్ట్ అవ్వాలని హ్యాపీగా హానెస్ట్గా కోరుకుంటున్నాను. జెన్యున్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే జరగబోతుందో, ఏదైతే జరుగుతుందో అది వాళ్ళ కళ్ళ ముందు తీసుకొస్తారని హ్యాపీగా కోరుకుంటున్నాను. యూనివర్స్ ప్లీజ్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ యూనివర్స్. గణపయ్య బ్లెస్ మీ, శివయ్య బ్లెస్ మీ. థ్యాంక్ యూ ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఓకే అండి, నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తూ ఉంటాను, మీరైతే క్లైమ్ చేసుకోండి. ఓకేనా. యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్. నేను ఏది వస్తే అదే చెప్తానండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. మీరెవరు ఏమనుకున్నా పర్వాలేదు. మీకు బాధ అనిపిస్తుందనో నేను మాటలు మార్చేయను. మీరు కాసేపు బాధపడుతుండొచ్చు, కానీ ఎప్పటికీ అయితే మంచి రోజులైతే వస్తాయి. ఓకేనా. ఎప్పటికైనా పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. ఓకే అండి, మరి ఇప్పటివరకు అయితే కార్డ్స్ అయితే షఫల్ చేశాను. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూద్దాం. చెప్పాను కదా, మా కంటెంట్ అయితే చెప్పాను. ఎందుకు మళ్ళీ చెప్పాను, ఎందుకంటే మళ్ళీ చెప్పడం కంటే ఈ కంటెంట్ ఏం చెప్పిందా అని చెప్పేసి మీకు తెలవాలి అంటే మీరు రీడింగ్ చూడాలి. ఓకే అండి, చూస్తున్నా. మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ మరికొద్ది గంటల్లో కొన్ని నిర్ణయాలు, కొన్ని కండిషన్స్, కొంచెం మార్పు అనేది రాబోతుంది అని నేను చెప్పాను. ఎస్ అండి, కార్డ్స్ చెప్పుకుంటూ పోతాను. ఓకేనా. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, టీ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, 10 of cups, 3 of pentacles, 5 of cups, 5 of pentacles, 7 of wands, 9 of swords, king of swords, judgment, knight of cups, 9 of swords, 7 of swords. క్లారిఫికేషన్ తీస్తున్నా అండి. ఓకే. హై ప్రెస్టేషన్, ద టెంపరేచర్. ఓకేనా. 6 of pentacles, ద మూన్. ఓకే. 9 of pentacles, వీల్ ఆఫ్ అండ్ వాచ్. ఓకేనా. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 of cups. ఓకేనా. ఇక్కడ ఓకే చెప్తాను వినండి. ఇక్కడ లాస్ట్ వీల్ ఆఫ్ అండ్ వాచ్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ సోర్స్ వచ్చింది, ఇక్కడ సోర్స్ వచ్చింది. ఓకేనా. క్వీన్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ సోర్స్. అంటే మీ పర్సన్ ఒకప్పుడు ఎవరైతే మీ మనసులో చెప్పాను కదా, కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు మీ పర్సన్కి ఉన్నాయి అని చెప్పాను కదా. పూర్తిగా వినండి. విన్న తర్వాత మీరు పూర్తి రీడింగ్ చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి, డెఫినెట్గా చేయండి. ఓకేనా. మీకు రీడింగ్ కావాలంటే బుక్ చేసుకోండి. ఓకేనా. ఓకే అండి, ఇక్కడ ఓకే క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ ఒకప్పుడు మీ పర్సన్ 10 మందికి చెప్పేవారు. అంటే మీ మనసులో ఉన్న పర్సన్ వచ్చేసి 10 మందికి చెప్పేవారు. ఇప్పుడు తను అప్పటికి ఇప్పటికీ తన పొజిషన్ మారిందని అనుకుంటున్నారు, కానీ మారలేదు. కానీ తన పొజిషన్ అదే ఉంది, కానీ వాళ్ళు మారారు. అర్థమవుతుందా. ఇక్కడ పొజిషన్స్ మారలేదండి. మీ పర్సన్స్ వారి గుణగణాలు, వారిలో ఉన్న నైపుణ్యతలను, గుణాలని మార్చుకున్నారు. ఒకప్పుడు 10 మందికి చెప్పే విధంగా ఉండే మీ పర్సన్ ఇప్పుడు ఒకరు చెప్తే విని నేనెందుకు ఇంకొకరు చెప్పింది నేను వినాలి అంటే, మీరు అనుకోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఏదైనా చెప్పారనుకోండి, మీరు చెప్పింది అంటే తనకు వినడం ఇష్టం లేదు, మీరు చెప్పింది వినడం తనకి మీ పర్సన్కి ఇష్టం లేదు. ఎప్పుడు మిమ్మల్ని పుష్ చేస్తూ మిమ్మల్ని కిందకి నెట్టేస్తూ మీ పైనే పెత్తనం చెలాయించుకుంటారు మీ పర్సన్.
నానా తిప్పలు, నానా కష్టాలు. మీ కష్టం వాళ్ళకి అనవసరం అండి. మీరు ఎంతైనా కష్టపడండి, ఏమైనా కండి, ఏదైనా వాళ్ళకి అనవసరం. వారికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ అంటే వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు ఫస్ట్ విజయంలో అంటే వాళ్ళదే పై చేయి, వాళ్ళదే గొప్పది, అంటే ఇంకెవరు లేరు అనుకునేలాగా. ఇక్కడికి వచ్చిన ఏమంటారు చూడు, ముసల్తనానికి కుసుమగుడాలు అన్నట్టు కొద్దిగా అంటే చింత చచ్చిన పులుపు చావదు అంటారు కొంతగా. అంటే మా సైడ్ అయితే ఇలా మాట్లాడతారు. ఓకేనా? అంటే ఇక్కడ ఏమైనా అవమానాలు పడ్డా, పరువు పోయినా, ఏం పోయినా అసలు ఇక్కడ మీ పర్సన్‌ని మీరు మీ పర్సన్ గురించి మీకు పూర్తిగా తెలిసిపోయి, తనని ఇంత మీరు ప్రశ్నిస్తున్నా, "నువ్వేంటి నాకు చెప్పేది? అసలు నేనే" అంటే తను ఎన్ని తప్పులో చేశారు. ఆ తప్పులన్నిటిని కప్పిపుచ్చుకొని ఇంకా ఏమారుస్తూ, ఒక కథ అల్లుతూ మీకే ఒక చెప్పేస్తున్నారండి. ఓకేనా? ఇలా ఎందుకు చెప్తున్నారు? చెప్తా. ఓకేనా? అలా చెప్పడమే కాకుండా ఇంకా ఆలోచిస్తున్నారు. ఏమని? అంటే నేను ఇలా ఉండేవాడిని. అంటే వీళ్ళు నాకెందుకు ఇలా చెప్తున్నారు? నా పైన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే మీ పర్సన్స్‌కి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇగో మీరు మంచిగున్నప్పుడు అబ్బా! ఆమె గావచ్చు, అతను గావచ్చు, మీరెవరైతే ఉన్నారో మీరు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశారు. మానసికంగా హెల్ప్ చేశారు. ప్రతి రకంగా వీళ్ళని మీరొక గొప్ప వ్యక్తిలాగా చూసుకున్నారండి నిజంగా చెప్పాలంటే. మీతో కొంచెం వీరికి విలువ అనేది పెరిగింది. మీరు వారి లైఫ్‌లో ఉండడం వల్ల వారికి ఒక మంచి అనేది జరిగింది. విలువ పెరిగింది. స్టేటస్ పెరిగింది. ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్‌లో మీరుండగా మిమ్మల్ని కించపరుస్తూ, మిమ్మల్ని ఏమారుస్తూ, అంటే మీ ప్రేమను అర్థం చేసుకోకుండా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మీ 10 మందిలో మీ పరువు తీస్తూ, మిమ్మల్ని అవమానపరుస్తూ, మీకు అంటే కొట్టకున్నా కొట్టినంత బరాబర్ మాటలు మాట్లాడడం, కొట్టకున్నంత కొట్టినంత బరాబర్ అంటే ప్రవర్తించడం, అంటే మౌనంగా ఉంటూ సమాధానాలు చెప్పడం. అంటే వాస్తవానికి చెప్పాలంటే మీ పర్సన్ ఎట్లా అంటే ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే గదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చేద్దాంలే అని అనుకున్నారు. మరి జడ్జిమెంట్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేసారా? లేదు. జగలవుతున్నారు ఇవ్వాళ వద్దా. ఓకే. ఆ జడ్జిమెంట్ ఇస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అంటే ముందే నా వెనకాల దరిద్రం ఉంది. అంటే ఇక్కడ మీ పర్సన్‌కి మీరు లేకుండా ఉండలేరు అని మీ పర్సన్‌కి తెలుసు. తెలుసు కానీ బయటపడరు. ఎందుకంటే మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు. మీరంటే క్రష్ ఉంది. మీరంటే చాలా మోజు ఉంది. మీ పైన ప్రేమ అయితే ఎక్కువగా అంటే ప్రేమ అనేదానికంటే మీతో అవసరం ఉంది. మీతో ఒక మీ తోడు కావాలి. ఓకేనా? మీతో ప్రేమ అని పేరు పెట్టడం కంటే మీరేమైనా అనుకోండి, నన్ను దుమ్మెత్తి పోసినా పర్వాలేదండి. ఓకే అండి. ప్రేమ అనడం కంటే మిమ్మల్ని మీతో అవసరం మీ తోడు. అంతే అండి. వాళ్ళ అవసరాలకు మీరు కావాలి. వారి తోడుకు మీరు కావాలి. వారి ఆపదలో ఉన్నప్పుడు మీరు కావాలి. వారు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా మీరు అవసరం అక్కడ. అంతే. ఓకేనా? వాళ్ళు మానసికంగా సంతోషపడాలంటే అది వారి సెల్ఫిష్. వారు మీ మీ వారు సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తున్నారు అంటే మీరుండగానే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ, అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మీ కేరింగ్‌ని, మీ ప్రవర్తన అన్నిటిని పట్టించుకోకుండా కూడా మరొకరికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారు. అంటే ఇక్కడ ఎవరిదో హ్యాపీ ఫ్యామిలీ, అంటే ఇప్పుడు మీది హ్యాపీ ఫ్యామిలీ అండి. మీరు ఎవరైతే చూస్తున్నారో మీ చూసేవారిది హ్యాపీ ఫ్యామిలీ. ఇలా హ్యాపీ ఫ్యామిలీ మీరు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అంటే ఇలా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే వచ్చారండి. ఓకేనా? మీ మీరు మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యలోకి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ వల్ల మీ లైఫ్‌లో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయండి. ఓకే. చాలా అంటే మీ వారు అంటే మీ వైఫ్ అవ్వచ్చు, వైఫ్ కాకపోవచ్చు, లవర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చండి. సిట్యుయేషన్ అంటే మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటే అలా వస్తది. చూసే కంటిని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటదండి. ఓకేనా అండి? ఇక్కడ మీరు నిజంగా ఇంత స్ట్రెస్ తీసుకోకండి. ఓకేనా? ఇంత ఇబ్బంది అయితే మీరు పడకండి చూసేవారు. ఎందుకంటే మీ పర్సన్ అంతా జెన్యూన్‌గా మీరున్నంత జెన్యూన్‌గా లేరు. మీరు జెన్యూన్‌గా ఉన్నారు. మీరు హానెస్ట్‌గా ఉన్నారు. టు బీ ఫ్రాంక్‌గా అంటే అన్ని విషయాలలో మీరు చాలా మంచిగా, పద్ధతిగా ఉన్నారండి. ఓకేనా? మీ లైఫ్‌లో నిజంగా చాలామంది ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారంటే
బాగా నమ్మి, బాగా ప్రేమించి అంటే ఈ వ్యక్తితోటే జీవితం, ఈ వ్యక్తే కావాలి అనుకొని నమ్మి ఈ మీ పర్సన్ లైఫ్‌లో మీరు ఇంకా మీ పర్సన్‌తో జీవితం గడపాలి. మీ పర్సనే మీకు ముఖ్యం అనుకునే ఎవరైతే అలా అనుకుంటున్నారో లైక్ దెన్ అలాంటి వారు అలాగే ఉన్నారండి. ఓకే. మీరైతే ఒక మంచి టైం అయితే మీరు ఎవరైతే అలాంటి టైంకు అంటే ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో వారికి కొద్దిగా పేషెన్సీగా ఉండండి. ఓకేనా. ఖచ్చితంగా మీకొక టైం అనేది ఖచ్చితంగా కలిసొస్తుంది. ఓకేనా. ఆ టైం కోసం కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉందండి మీ లైఫ్‌లో. ఓకేనా. మీ నుంచి అంటే మీరు ఎంత ప్రేమగా చూసినా, మీరు ఎట్లా చూసినా, ఏ రకంగా అనుకున్నా గూడా మీ పర్సన్స్ ఒకప్పుడు మీ ప్రేమ పొందారు. అంటే నిజంగా చెప్తున్నా అసలు మీ దగ్గర ఉన్నంత సేపు మిమ్మల్ని ఎంతసేపు పొగడము, మాట్లాడడము ఇవన్నీ ఉంటాయండి. అసలు మిమ్మల్ని మోసం చేయాలని, మీతో ఇలా ప్రవర్తించాలని, మిమ్మల్ని కాదని ఇంకొకరితో మాట్లాడాలని మీ పర్సన్‌కి ఎలా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. మీకేం తక్కువండి చెప్పండి? లక్షణంగా ఉంటారు. మంచి బుద్ధి, మంచి లక్షణాలున్నాయి. పద్ధతిగా ఉంటారు. ఇంత మంచి వారు మీ పర్సన్స్‌కి దొరుకుతారా? దొరకరండి. నిజంగా చెప్తున్నా. మీరు భార్యనే అవ్వచ్చు, భార్య కాకపోవచ్చు, లవర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు. మీరు లైక్ ఎవరైనా కావచ్చండి. మీరు ఎలాంటి పర్సన్ అయినా అవ్వండి. నిజంగా చెప్తున్నా. కొన్ని సందర్భాలల్లా అక్కడ పెళ్ళాలే పట్టించుకోవట్లేదు. ఆస్తిపాస్తులన్నీ రాయించుకొని దొబ్బేస్తున్నారు. అంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, మొత్తం అన్నీ చేసేసి ఇంకొకరితో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. హస్బెండ్‌లు ఏం చేస్తున్నారు, అన్నీ ఏమి ఉన్నా ఏం రాసిచ్చినా గానీ ఇంకా వేరే వాళ్ళ కోసం అన్నీ రాసిచ్చేసి పెళ్ళాంని పక్కన పెట్టి మరొక స్త్రీతో ఉంటున్నారు. ఓకేనా. ఇలాంటి ఈ సమాజంలో మీరు మీ వ్యక్తిని నమ్ముకొని ఉంటున్నారు అంటే మీరెంత గొప్పవారండి. అసలు అద్దంలో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక 1-10 నంబర్స్ కౌంట్ చేసుకొని మీ స్వీట్ మెమొరబుల్ అయిన లైఫ్‌ని గుర్తు చేసుకోండి. మీరెంత నిజాయితీ, మీరెంత హానెస్ట్‌గా ఉంటారు, మీరెంత నిర్మలమైన మనస్తత్వం, మీరెంత అందంగా ఉంటారు. మీరు కోప్పడ్డంలో అర్థం ఉంది. మీరు చిరాకు పడ్డంలో అర్థం ఉంది. మీరు అనుమానిస్తున్నారా? దాంట్లో కూడా అర్థం ఉంది. ఎందుకంటే మీ అనుమానంలో ప్రేమ ఉంది. మీ కోపంలో ప్రేమ ఉంది. మీరు అసహించుకోవడంలో ప్రేమ ఉంది. మీరు ప్రవర్తించే ప్రతి ఒక్క ఎవ్రి పాయింట్‌లో ప్రేమ అనేది ఉంది. కొంతమంది మీ పర్సన్ అయితే ఎవరైతే చూస్తున్నారో వారు మీ పర్సన్‌ని మీరు బయటికెళ్ళనివ్వకుండా అంటే ఎలాగో అలా చూసుకోవడము. కొంతమంది ఏదో కొన్ని పద్ధతులైతే పాటిస్తున్నారు. అలా అని చెప్పేసి ప్రేమ లేనట్టా? ఉంది ప్రేమ. ఎందుకంటే ఎప్పుడైతే మీ పర్సన్స్ మీకు నమ్మకంగా అంటే ఇప్పుడు ఇంటికొచ్చారా? సరే అండి. బాయ్ గావచ్చు, గర్ల్ గావచ్చు, పెళ్ళైన వారొచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. మీ లైఫ్‌లో ఉన్న మీ పర్సన్ మీ పక్కన కూర్చున్నప్పుడు కొద్దిగా అంటే మీ ముందే ఫోన్ మాట్లాడుతున్నారా వాల్యూమ్ తగ్గించకుండా? ఓకే. నమ్మండి. మీ ముందే చాటింగ్ చేస్తున్నారా? ఓకే. నమ్మండి. అలా అని ఇంకా నమ్మమన్నా గదా అని జెప్పేసి ఎవరికో చాటింగులు జేత్తే ఎట్లాగో నమ్మమన్నది గదా అని జెప్పేసి నమ్మేయకండి. కొంచెం చూడండి. ఒక తల్లి తన బిడ్డని 9 నెలలు మోసి పెంచితే ఎంతో ఎదిగిపోయి ఈరోజు మీ పక్కనున్న ఇప్పుడు మీరున్నారు అంటే మిమ్మల్ని కన్న మీ తల్లి. ఓకేనా. అంత పెద్దగా చేసి ఇంత పెద్దగా ఈరోజు ఉన్నారంటే మీ తల్లి మీకు కారణమండి. ఓకేనా. అలా అని మీ పర్సన్స్‌కి గూడా మీ తల్లినే కారణం. ఓకేనా. అలాంటి మనుషుల్ని కూడా కొందరు మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కొందరు టు బీ హానెస్ట్‌గా ఉంటారు, కొందరు ఉండరండి. ఓకేనా. అట్లా అని అనుమానాలు పెట్టుకోండి అని మాత్రం చెప్పను. మీరు ఎంత కుదిరితే అంత మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. ఎంత కుదిరితే అంత మీ పర్సన్‌ని మీరు సరిగ్గా అంటే పట్టించుకోండి. అంటే తనని పట్టించుకోండి. కానీ తన ముందు మాత్రం ఏదైనా విన్నా విననట్టు. ఏదైనా ఫోన్ మాట్లాడినా గానీ విన్నా విననట్టుండండి. ఏదైనా మెసేజ్ చేసినా గానీ చూసినా చూడనట్టుండండి. అంటే అస్తమానం వారికి డౌటొచ్చేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఎంక్వైరీ అనేది పెట్టండి. అప్పుడే దొంగలు బయటపడతారు. అంటే ఎవరితో అయినా రిలేషన్‌షిప్ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. వాళ్ళు ఇంకా ఏమైనా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. వాళ్ళు ఇంకా ఏం చేయబోతున్నారు, ఇంకా
ఎవరి లైఫ్‌లో ఏదైనా అంటే మీ మీరేమైనా చెయ్యాలనుకుంటున్నారా? అంటే మనీ పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏది చెయ్యాలనుకున్నా మీకు ఖచ్చితంగా దొరికిపోతారు. మీకు ఖచ్చితంగా తెలుస్తది. యూనివర్స్‌ని నమ్మండి, గాడ్‌ని నమ్మండి. ఓకే. ఖచ్చితంగా మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఎవరో చెప్పినట్టయితే వింటున్నారు. అలా అని చెప్పేసి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అని పక్కా డామ్ షూర్ అని నేను చెప్పానండి. గుర్తుపెట్టుకోర్రి. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే అదర్ రిలేషనే అవ్వచ్చు, లేకపోతే అంటే ఒక థర్డ్ పార్టీ అంటే మీ ఇద్దరి మధ్యలో వచ్చిన ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో వచ్చిన కోపతాపాలు కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్ధలు, అనుమానాలు, ఫ్రెండ్సు, ఇంకా మీరు మీరు మాట్లాడుకుంటే మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్ నీకెందుకు గల్గట్లా గిల్గిట్లా అని మీ పర్సన్ గురించి మీకు నెవరిపోస్తూ మీ పర్సన్‌ని మిమ్మల్ని అవాయిడ్ చేయాలి అని కొంతమంది అనుకుంటారండి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులుంటారు. ఇంకా మగవాళ్ళకంటే ఎక్కువగా లేడీస్‌కి లేడీసే ఉంటారండి. ఓకేనా? అట్లని చెప్పి మగాళ్ళు ఉండరని అనొద్దు. వాళ్ళు ఇంకా టీమ్ మీటింగ్ పెట్టుకుంటారు కదండీ! ఖాళీగా సమయంలో ఉన్నప్పుడు. అప్పుడప్పుడు మెల్లిగా వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు మాట్లాడినవన్నీ నిజాలే. పచ్చి నిజాలు. వారు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడేటివి నిజ స్వరూపం అనేది బయటపడిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాలల్ల కొన్ని నిజాలు కక్కేస్తా ఉంటారు. ఓకేనా అండి? నిద్రలో కొంచెం కొంచెం కలవరిస్తున్నారా? కొన్ని పట్టేసుకోండి. అలా నిద్రలో కలవరిస్తున్న పేర్లను పట్టేసుకొని మార్నింగ్ మీరు నాకు చెప్పారు. అంటే మీరు నాకు చెప్పారు. కలవరించడం గాదు. ఏంటి నిన్న నైట్ ఇలా మీరు నాతో ఇలా మాట్లాడారు? ఎందుకు అలా నైటే అడుగుదాం అనుకున్నా. నైట్ ఎందుకులే విసిగి పుట్టించడం అని నేను అడగలేదు అని లైట్‌గా సర్లేండి ఏదైతేనేంటి మీకు నచ్చినట్టు మీ మనసుకు నచ్చినట్టు ఉండండి. మీ మనసుకు ఎక్కడ నచ్చితే అక్కడే ఉండండి. మీ మనసుకు నచ్చిందే చెయ్యండి అని లైట్‌గా వదిలేయండి. దొంగ మీకు దొరికిపోతారు. అది రొమాంటిక్ థర్డ్ పార్టీయా? లేకపోతే అత్తమామల మాటలా? తల్లిదండ్రుల మాట? అన్నదమ్ముల మాటలా? వదిన మరదళ్ళ మాటలా? ఎవరి మాటలు మీరు చూసే మీ ఫ్రెండ్స్ మాటలా? ఎవరి మాటలు అస్సలు ఖచ్చితంగా బయటపడిపోతుంది. ఓకేనా? థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. మరికొంతమంది జీవితంలో అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది. ఉంది అంటే పూర్తిగా అతుక్కొని మాత్రం లేదండి. అది ఎప్పుడు తెగిపోతుందో తెలీదు. ఆ బంధం, ఆ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ తెగిపోయే అవకాశం ఉంది. ఓకేనా? కొంతమందికైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది. కొంతమందికి రొమాంటిక్ కాకుండా రిలేషన్‌షిప్‌లలో ఉన్నారండి. అందరికీ కాదు, కొందరికి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకోవద్దు. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా. కానీ ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. ఓకేనా? ఇది ఎలాంటిదైనా కావచ్చండి, థర్డ్ పార్టీ అవుతుంది. కొన్నిసార్లు మీ మనసు మీకే థర్డ్ పార్టీ అవుతుంది. ఓకేనా? కొన్నిసార్లు మీరు చూసేవారు ఇప్పుడు మీరు చూస్తున్నారండి. మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆ! ఆలోచిస్తున్నా గానీ ఇంకేదైనా మీ పర్సన్ వచ్చేసి మీకు చెప్తారు. అంటే మీ పర్సన్ గురించి మీరు థింక్ చేస్తా ఉంటారు. వేరే వాళ్ళొచ్చి మీరిప్పుడు చూసేవారికి చెప్తున్నా. మీకేదైనా మీ పర్సన్ గురించి టాపిక్స్ చెప్తారు. మీకేమనిపిస్తుంది? అరే! ఈళ్ళు గిట్ల చెప్తుర్రు, వాళ్ళు గట్ల చెప్తుర్రు. ఇది కరెక్టే గావచ్చు. ఇది అబద్ధమా? ఇది నిజమా? నమ్మాలా? వద్దా? ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్‌ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. మీరు మంచిగా ఉండడం ఇక్కడ జనాలకు నచ్చట్లేదు. అందుకని వాళ్ళు అలా చెప్తున్నారు. అది మీకు థర్డ్ పార్టీనే. ఓకేనా? అది మీకు థర్డ్ పార్టీనే. అలాంటి వారి గురించి కొంచెం పసిగట్టండి. ఎవరు ఎలా చెప్తున్నారో ఎదుటివారి మైండ్ సెట్‌లో వెళ్ళండి. ఎదుటివారి మైండ్ సెట్‌తో ఆలోచించండి. వారి మైండ్ సెట్‌తో ఆలోచించి మీరు ముందుకెళ్ళండి. లైఫ్ అనేది ఒక చెస్ గేమ్ లాంటిది. అందులో మీరు ముందుకెళ్ళాలంటే మీరు ఎప్పుడైనా అడ్డం పడుతుండొచ్చు. మీరెక్కడైతే అణగదొక్కుతున్నారో మిమ్మల్ని, ఎక్కడైతే మీరు అణగదొక్కబడుతున్నారో, ఎక్కడైతే అడ్డం పడుతున్నారో, ఎక్కడైతే ఒడిదుడుకులు, కష్టాలు, అన్నీ నష్టాలు ఎక్కడైతే పోతున్నాయో అక్కడే గట్టిగా స్ట్రాంగ్‌గా నిలబడండి. అప్పుడు విజయం మీ సొంతమవుతుంది. మీ లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకన్నీ మీ కళ్ళ ముందు కంటికి కనిపించినట్టు మిమ్మల్ని ఎవరైతే వేలెత్తి చూపించారో 4 వేలు వాళ్ళకే చూపిస్తాయి. అంటే మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ లైఫ్‌లు అల్లకల్లోలము, అతలకుతలం అయ్యేది మీరే చూస్తారు. ఓకే. మీరు నమ్మండి. ఓకేనా? నేను చెప్పేది నమ్మండి. ఆళ్ళు ఎవరైతే మీకొచ్చి చెప్తున్నారో ముచ్చట్లు, ఆ ముచ్చట్లను మీరు వినండి. వింటున్నట్టు ఉండండి. మనసుకు తీసుకోకండి. కొందరు చెప్పేవి చెవి వరకు వెళ్ళాలే కానీ మనసుకు, మైండ్‌కు వెళ్ళకూడదు. మనసు వరకు, మైండ్ వరకు ఎప్పుడైతే వెళ్తాయో
మీ జీవితంలో ప్రశాంతత అనేది కోల్పోతారు. ఆ ప్రశాంతత అనేది కోల్పోయాక మీ లైఫ్లో సునామీ అనేది వస్తుంది. ఆ సునామీ అనేది అది మీ పర్సన్‌ని మిమ్మల్ని దూరం చేయొచ్చు. మీ పర్సన్ అసలు నిజానికి చెప్పాలంటే మీ పర్సన్ మంచి పర్సన్ కావచ్చు. మీరు ఎదుటివారు చెప్పే మాటల్ని బట్టి మీరు తప్పుడుగా ఆలోచించొచ్చు. అంటే మీరు తప్పుడుగా అంటే మీకు ఆలోచనలు అవన్నీ ఒక్కసారి మీరు వెనక్కి తవ్వి చూసుకోండి. కొంతమంది మీకు నేర్పించిన ఎన్నో సన్నివేశాలుంటాయి. అప్పుడు మీ పర్సన్ కనిపిస్తుంది నేను ఎంత హానెస్ట్‌గా ఉన్నా ఈళ్ళు నమ్మట్లేదని. అక్కడ మీ పర్సన్‌కి జెన్యూన్‌గా ఇష్టం ఉంది కావచ్చు. కానీ ఎదుటి వాళ్ళు చెప్పడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఎడబాటు అనేది ఏర్పడే అవకాశాలు కొంతమందికి ఉంది. అందరికీ కాదండి. ఓకేనా? మీ పర్సన్ మీరు అంటే మీరు ప్రవర్తించే ప్రవర్తన కావచ్చు, మీ పర్సనల్ లైఫ్‌లో జరిగేది ఏదైనా కావచ్చు. 9 ఎపిసోడ్స్ నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు, జగులవుతున్నారు, స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు, చాలా పేషెన్స్‌గా ఉంటున్నారు. అంటే మీ పర్సన్ కనిపిస్తుంది. ఏ చెప్పుడు మాటలు వింటున్నారు, వాళ్ళు ఇలాగా ప్రవర్తిస్తున్నారు, మారుతారులే, ఆళ్ళకేం తెలుసు, అంటే అమాయకులు వాళ్ళకేం తెలీదు అన్నట్టుగా మీ పర్సన్ బిహేవ్ చేస్తున్నారు మరికొందరు. కొందరైతే రైట్ టైం కోసం అయితే ఆలోచిస్తున్నారంటే మీలో నుంచి మార్పు రావడానికి మీ పర్సన్స్ అయితే మరికొంతమంది మీలో ఒక మీ బంధంలో ఒక స్టెబిలిటీ లేదు అని ఆ స్టెబిలిటీ తేవడం కోసం, స్టెబిలిటీ తెచ్చుకోవడం కోసం ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని కోరుకుంటున్నారు. మరికొంతమంది వచ్చేసి మీ బంధంలో ఒక రిలేషన్ ఏర్పడాలి, మీ బంధం ఇంకా బలంగా ఉండాలి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మరికొంతమంది అయితేనేమో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ రిలేషన్షిప్ అనేది ఇంకెవరికీ తెలియకుండా, ఇంకా మా ఇద్దరి మధ్యలో ఎవరు దూరకుండా, ఎవరికీ తెలియకుండా మా బంధం అనేది ఎప్పటికీ ఇలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎలాంటి మనస్పర్ధలు రావద్దు, ఏం చేయొద్దు. ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఏ రకంగా కావచ్చు. చాలామంది ఫైనాన్షియల్‌గా దెబ్బతిని ఎదిగి అంటే చాలా నష్టపోయి కష్టపడే వాళ్ళైతే కనిపిస్తున్నారండి. ఓకే. బొడవుద్దరి పేజ్ వచ్చేసి అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంది. అంటే మీ పర్సన్‌ని మీరు ఎలా అయితే అనుమానిస్తున్నారో అలా మీరు అనుమానించడం మీ పర్సన్ తీసుకోవట్లేదు. లవ్ అయితే చాలా ఉందండి. ఓకేనా. లవ్ చాలా ఉంది. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా మీ లైఫ్‌లోనే ఉండడానికి సిద్ధపడుతున్నారు. మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు మీ పర్సన్. ఓకేనా. 4 ఆఫ్ వాండ్స్ అంటే ఎవరైతే అంటే వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళు ఊహించినంత అంటే కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు. 2 సైడ్ లవ్ కోరుకొని పెళ్ళిలాగా మారాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. గట్లనే అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి జరగబోతుంది. మీరు ఊహించుకున్నట్టు మీరు ఊహించుకున్నంత పెద్ద 100, 100% జరగకపోయినా అందులో ఒక 70% అయినా మీ లైఫ్‌లో జరిగే అవకాశం అయితే ఉంది. ఇందులో ఈ రిలేషన్‌షిప్‌లో చాలామంది పెళ్ళైన వారు కనిపిస్తున్నారు. కొంతమంది అయితే పెళ్లి కాని వారు కనిపిస్తున్నారు. ఇంకా మరికొంతమంది సెకండ్ మ్యారేజ్ వాళ్ళైతే కనిపిస్తున్నారండి. ఓకేనా. నిజంగా చెప్తున్నా మంచి సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్‌లో ఉన్నాయి, జరుపుకోబోతున్నారు. మంచిగా అంటే మీరు ప్రయాణము ఎక్కడైనా అంటే సెలబ్రేషన్ కోసం ప్రయాణం చేసుకోవడానికి అలా వెళ్తున్నారు. కొంతమంది కలవకపోవచ్చు, ఇంకా దూరంగానే ఉండొచ్చు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో, సెపరేషన్‌లో ఎవరైతే ఉంటారో వారికి ఇంకా హోప్ అయితే పెట్టుకోండి. మీరు నమ్మకాన్ని వదిలేయొద్దు. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే చాయిస్ అయితే ఉందండి. ఇంకా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ నుంచి ఎప్పుడైనా ఒక సమయం చూసుకొని వాళ్ళని వదులుకొని మీ రిలేషన్‌షిప్‌ని అయితే ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నారండి. మీకు ఎంతవరకు అయితే మీ పర్సన్స్ గురించి మీకు రిజనెక్ట్ అయిందో కామెంట్ సెక్షన్‌లో ఒకవేళ మీకు రిజనెక్ట్ అయితే ఐయామ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా క్లైమ్ చేసుకొని మీరు లైక్ ఇచ్చి కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా. మనం ఏంజెల్ గైడెన్స్ అయితే అడుగుదాం. ప్లీజ్ ఏంజెల్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. మరి మా పర్సన్ అంటే మా యువర్స్ మనసులో ఉన్న ఈ కోరికలు, ఈ కండిషన్స్, ఈ నిర్ణయాలు, వారు తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, కండిషన్స్ కావచ్చు, కొన్ని అయితే ఉన్నాయి. అవి ఎంతవరకు నెరవేరుతాయి? ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. టేక్ యాక్షన్ అంటే తీసుకోండి. మీరు ఎవరైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారో వారు టేక్ యాక్షన్ తీసుకోండి. కొంతమంది ఇంకా ఆలోచించి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఇంప్రూవ్మెంట్ ద హెల్త్ బాగలేదంట మీ కుటుంబంలో ఎవరికో హెల్త్ బాగా చూసుకోండి. బీ హ్యాపీ చారిట్ అంటే మీ లైఫ్లో
చాలా మంచి అద్భుతాలు అయితే జరుగుతాయండి. ఓకేనా? మీ రొమాంటిక్ లైఫ్ అయితే మీకు రాబోతుంది. అందరికీ కూడా మంచి గుడ్ ఫ్యామిలీ అయితే ఉంటుందండి. మీరెవ్వరు బాధపడొద్దు. యెస్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్ అండి. చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో, సెపరేషన్‌లో ఉన్న వారికి మంచి జరగబోతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజైతే నేనిచ్చిన రీడింగ్‌లో చాలా గుడ్ మెమోరీస్ ఉన్నాయి. చాలా అంటే సిచ్యువేషన్ చాలా కష్టపడి ఎవరైతే బాగా కష్టపడ్డవారో ఉన్నారో వాళ్ళకి మంచి రోజులైతే రాబోతున్నాయి. అన్నీ బాగున్నాయండి మీ రిలేషన్‌లో. నిజంగా చెప్తున్నా మీరు అదృష్టవంతులు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీకు మంచి టైం కలిసొస్తుంది. మీరు చేసే బిజినెస్ అవ్వచ్చు, లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఒకవేళ పిల్లలు కావాలనుకుంటున్నా, మీరు సెపరేషన్‌లో ఉన్నారా, మంచి ఫ్యామిలీ కావాలనుకుంటున్నారా, మీ లైఫ్‌లో మీరు ఏ గోల్‌ని మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారు, దాంట్లో ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయండి. ఖచ్చితంగా జరుగుతుంది. యూనివర్స్ మీకైతే మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా అందరికీ మంచి జరగబోతుంది. ఓకేనా అండి? మీకు ఎంతవరకు అయితే రిజనెట్ అయిందో 30 ఆర్ 40% రిజనెట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికైతే కామెంట్ సెక్షన్‌లో అయితే నేను టైటిల్‌లో నా నంబర్ అయితే మెన్షన్ చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో అయితే ఐ యామ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని అయితే మెన్షన్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా టైటిల్‌లో నా నంబర్ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా అంటే బుక్ చేసుకొని మీ రీడింగ్, మీ పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు ఓపికతో చాలా చూసిన వారందరికీ ధన్యవాదాలు. చాలా ఓపికగా చూశారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆ పరమశివయ్య, ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలి. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. మీతో మీ శివగంగ టారో, మీ స్నేహ పటేల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చాలా బాగుండాలి. మీతో పాటు నేను కూడా ఉండాలి. మళ్ళీ కంటెంట్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? బాయ్. మరికొద్ది రోజులలో మంచి రోజులైతే మీకు రాబోతున్నాయి. కొంచెం పేషెన్సీగా ఉండండి. కొద్దిగా వెయిట్ చేయండి. కోపాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. డన్ అండి. నమ్మకం పెట్టుకోండి. మీరు చక్కగా ఒక రాయి శిల్పంగా మారినట్టు మీలో కూడా చాలా మార్పులొస్తాయి. మీ పర్సన్‌లో వస్తాయి. మంచి గుడ్ లైఫ్ అయితే ఉంటుందండి. బెస్ట్ ఆఫ్ లక్. కంగ్రాచ్యులేషన్స్. చాలామంది కలవబోతున్నారు. థ్యాంక్ యూ శివయ్య. థ్యాంక్ యూ. బ్లెస్ మీ శివయ్య, గణపయ్య బ్లెస్ మీ, యూనివర్స్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కంటెంట్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.